హలో వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. సో హార్వీ అరుస్తుంది, హార్వీ తింటూ ఉంది. అయిపోయినాయంట బూందీ సో అది ఇవ్వడానికి వెళ్ళా. సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో ఇవాళ నేను కిచెన్లో ఉన్నా, ఎందుకంటే కొంచెం నా కిచెన్ కొంచెం ఏంటి కిచెన్ మేకప్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నాను అనమాట. సో అంటే హెవీగా లేకుండా, అంటే ఉన్న దాంట్లోనే నాది కిచెన్ బాగానే ఉంటుంది కదా, కానీ ఇంకా కొంచెం ఎలివేట్గా కనిపించడానికి, ఎందుకంటే వీడియోస్ వస్తూ ఉంటాయి కదా. సో ఇక్కడ టేబుల్ అలా చేంజ్ చేసేద్దాం అన్నట్టు అనుకున్నా. ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్స్లో కిచెన్లో చెప్పాను. సో ఇక్కడ టేబుల్ పెడదాము అని. సో ఏం కిచెన్ మేకవర్ చేసుకుంటాను అన్నది చిన్నగా, మరి హెవీగా కాదు, సింపుల్గా అదైతే కిచెన్ మేకవర్ చేసుకుంటూ ఉన్నాను. సో అందుకే షూట్ చేస్తున్న వీడియో అనమాట. నేను ఎలా చేసుకుంటాను ఏంటి సింపుల్గా. సో అది కూడా మీరు చూద్దరు. ఇప్పుడు ఇలా బాగుందా, నెక్స్ట్ నేను మార్చుకున్నాక బాగుందా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో ఇక్కడ కొంచెం మ్యాట్, అంటే ఇక్కడ కవర్ అలా అంతా వేసి చూద్దాం అనుకుంటూ ఉన్నా ఎలా ఉంటుంది. సో అన్నీ తీసుకున్నా. ఫస్ట్ నేను తీసుకున్న ప్రోడక్ట్స్ కూడా చూపించేస్తాను అనమాట. ఏమేమి తీసుకున్నాను కిచెన్కి సింపుల్గానే తీసుకున్నా, ఎక్కువ ఏం తీసుకోలేదు. దానివల్ల లుక్ చేంజ్ అవుతుందని నేను అనుకుంటూ ఉన్నా అనమాట. సో ఇవన్నీ నేను మీషోలో తీసుకున్నాను అనమాట. మీషోలో అయితే తక్కువ కాస్ట్ బాగా ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కటి మీషోలో అంటే ఈవెన్ ఏదైనా తక్కువ బడ్జెట్కి దొరికేస్తుంది కదా. సో మన రెంటల్ హౌస్లో ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి. ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ బడ్జెట్లోనే 100లోనే అయిపోయేటట్టు. సో నేను ఎక్కువ మీషోలోనే తీసుకుంటూ ఉంటున్నాను అనమాట. సో అవి నేనేం తీసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ కార్నర్కి ఒక సెల్ఫ్ తీసుకోవాలని చెప్పేసి ప్రీవియస్ వ్లాగ్స్లో నేను షేర్ చేశాను కదా. సో ఆ కార్నర్లో ఒక సెల్ఫ్ కావాలి అని అనుకున్నాను అనమాట. యాక్చువల్గా నాకు నేను తీసుకోవాలనుకున్న సెల్ఫ్ వచ్చేసింది. సో ఇది కొన్ని రోజులు అన్అవైలబుల్గా ఉన్నిందనమాట ప్రోడక్ట్ అనేది. సో తర్వాత చూడంగా కొన్ని దాంట్లో ఉన్నాయి, మరి ఇంకొక దాంట్లో దొరికింది. సో ఇది నేను మీషో నుంచి తీసుకున్నాను. ఇంకా అన్బాక్సింగ్ అంటూనే ఆర్వి పాప అయితే రెడీగా ఉంటుంది కదా. సో ఇక్కడికి వచ్చేసింది అనమాట, ఏదో ఆర్డర్ పెట్టింది అని చెప్పేసి అమ్మ. సో ఇంకా నేను అది అన్బాక్సింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. కార్నర్ ర్యాక్ యాక్చువల్గా. సో 3 స్టెప్స్ ర్యాక్ అనమాట. సో ఎలా వచ్చింది అని అనుకున్నాను. ప్రోడక్ట్ అయితే నాకు నచ్చాయి. ఒక 3-4 మోడల్స్ అయితే నేను చూసుకున్నా, కానీ నాకు ఈ బెస్ట్ అనిపించినది 3 స్టెప్స్ ఉన్నది. అంటే నేను పెట్టాలి అనుకున్నవి అన్నీ పెట్టగలను 3 స్టెప్స్ ఉండే దాంట్లో. సో అందుకని నేను 3 స్టెప్స్ ఉన్నది తీసుకున్నాను అనమాట. సో ఇది మరీ హెవీగా లేదు, పెద్దగా లేదు, చిన్నగా అనమాట. అంటే మన షుగర్ సాల్ట్ అలా పెట్టుకునే బాటిల్స్ తగ్గట్టే ఉంది. సో ఫైనల్గా నేను అంతా సెట్ చేసి పెట్టుకున్న టైంకి ఇలా వచ్చిందనమాట. ర్యాక్ అయితే ఇలా ఉంటుంది. సో ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చేశాను కాబట్టి అది యాడ్ చేస్తాను. సో ఇలా సెట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎవరైనా కార్పెంటర్స్ దగ్గరలో ఉంటే ఈజీగా చేయించుకోవచ్చు అనమాట, సింపుల్గానే. కానీ ఇదొకటి నాకు కొంచెం బాగా అనిపించింది అనమాట. దీంట్లో చాలా ఉన్నాయి ర్యాక్స్, ఇలా బాక్స్ టైప్ కూడా వచ్చి స్క్వేర్ షేప్లో. అలా నేను మెయిన్ ఇది ఎందుకు ప్రిఫర్ చేశాను అంటే, బాక్స్ టైప్లో అంటే ఏమైనా పడిపోయినా ఆయిల్ పడినా నీట్గా తుడుచుకోవడానికి ఉన్నది. ఇదైతే జస్ట్ ఇలా స్వైప్ చేసేసుకోవచ్చు అన్న దాంతో ఇలా 3 ర్యాక్స్ ఉన్నది తీసుకున్నాను. సో 2 ర్యాక్స్ ఉన్నది, 1 ర్యాక్ ఉన్నది కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఇలా నాకు 3 ర్యాక్స్ ఉంటే బెస్ట్ అనిపించి ఇది సింపుల్గా ఉంటుందని చెప్పేసి కార్నర్లో ఇది తీసుకున్నాను. సో నాకైతే బాగా నచ్చింది. సో సైడ్ కూడా చూడండి, వీళ్ళకు నీట్గా అనిపిస్తుంది అనమాట. సైడ్ నుంచి చూసినప్పుడు కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన అన్ని సాల్ట్, షుగరు, మెయిన్ ఏవైతే యూజ్ చేస్తామో అవి పెట్టుకోవచ్చు అనమాట. సో అవి పెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడ రాకెట్ తీసుకున్నాను. ఇవన్నీ ఇంకెప్పుడు తీసేసేయాలి. ఆల్మోస్ట్ నేను అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కిచెన్. సో ఒకసారి చూపిద్దాము మీకు కూడా అన్నట్టు నేనైతే అలా పెట్టేసాను అండి. సో ఈ ర్యాక్ వచ్చి ఎట్లా బాగుందా, ఇట్లా బాగుందా, ఇట్లే బాగుంది. చూసుకుంటూ ఉన్నా ఎలా ర్యాక్ బాగుంటుంది అని. మళ్ళీ అయినా చేంజ్ చేసుకోవచ్చు అనుకోండి. ఓకే, ఇలా కూడా పెట్టి చూస్తా. సో దీంట్లోకి చేంజ్ చేసేసాను కాబట్టి షుగర్ అవి కూడా ఉన్న దాంట్లోనే నేను అన్నీ న్యూ ఐటమ్ పెడుతూ ఉన్నాను అనమాట. సో యాడ్ చేస్తాను అనమాట. ముందు షుగర్ డబ్బా సపరేట్ వేరే ఉన్నాయి. సో ఇప్పుడైతే చేంజ్ చేస్తున్నా. ఆల్రెడీ నాకు ఎవరో ఇచ్చారు గిఫ్ట్. సో అవి కూడా బాగున్నాయి, గ్లాస్ జార్. అవి అయితే నా దగ్గర ఉన్నాయి కాబట్టి అవైతే
అదే తినో చిన్నగా. ప్రస్తుతానికి నేనైతే ఇవి పెట్టుకుంటున్నా. సో మెయిన్గా ఇది రోల్ ఉండాల్సిందే కాబట్టి సో రోల్ అయితే ఇక్కడ సెట్ చేస్తాను. సో ఊరగాయ ఇంకా వీటిలోకి ఏం వేయలేదు, సో వేయాలి. సో క్లీన్ అయితే చేసి పెట్టాను. సో ఇవి ఆల్రెడీ ఉన్నవే నా దగ్గర ఉన్న దానిలోనే సెట్ చేసుకున్నాను అనమాట. ఇంకా షుగర్కి కాఫీ పొడి అలా సెట్ చేసుకుందామని. సో ఇది మెయిన్. ఇంకా కావాల్సింది ఆయిల్, స్పూన్స్ కాబట్టి ఇక్కడ పెట్టేస్తాను. స్పూన్స్ డైలీ యూజ్ చేస్తాను కాబట్టి. ఇది వచ్చి నేను ఆయిల్, సో గ్లాస్ జార్ అయితే ఏదైనా వాడలేదు నేను, సో ఇలానే యూజ్ చేస్తాను అనమాట. సో మనం మెయిన్ వాడేది. సో ఇంకా సో షో కోసం చెట్టు కూడా పెట్టేస్తున్నా ఇక్కడ. ఇవన్నీ నా దగ్గర ఉన్నవే అండి, అలా పెట్టుకున్నా. సో వీటిలోకి మరి యాడ్ చేస్తాను షుగర్ అవన్నీ. సో ఇవి ఇలా ఈ కార్నర్ బిట్ ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడి నుంచి నెక్స్ట్ ఈ పార్ట్కి వచ్చే టైంకి ఇంక ఇది అవసరం లేదు, ఇది వేరే దానికి అంటే ఇది పర్పస్ వేరే దానికి తీసుకున్నా. ఈ కిచెన్లో ఏం లేదన్నట్టు ఇది యూజ్ చేస్తూ ఉంటే. సో ఇది నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి పక్కన పెట్టేస్తున్నా. సో చూసారా ఎంత లుక్ చేంజ్ అనిపిస్తుందో. సో కిచెన్లో రావడానికి వస్తూనే కింద ఉండడానికంటే ఇలా ఒక ర్యాక్ ఏదైనా తీసుకొని పెట్టుకుంటేనే బాగా అనిపిస్తాయి. డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి షుగర్, కారం, కాఫీ పొడి, ఆయిల్ మెయిన్ మనకు అందేటట్టు ఉండాలి, స్పూన్స్. సో ఇంకా అన్ని ర్యాక్స్లో ఉన్నా సరిపోతుంది. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ వచ్చి ఇక్కడికి ఒక వాల్ పేపర్ అయితే తీసుకున్నాను. అంటే వాల్ అయితే నీట్గానే ఉంది, బట్ కొంచెం ఎలివేట్ అవుతుందేమో అనిపించింది. సో అది కూడా ఆర్డర్ పెట్టుకున్నా. బాగా అనిపించింది, చూస్తా సెట్ అవుతుందా లేదా అని. సెట్ అయితే డెఫినెట్లీ అతికిచ్చేస్తాను. సో అది ఆ వాల్ పేపర్ కూడా చూపిస్తాను, చూసేయండి. నుంచి ఇది పడిపోతాను. ఇది ఎందుకు లోపలికి వేసినాం? వాల్ పేపర్ వచ్చి ఇది తీసుకున్నాను అనమాట. వెజిటేబుల్స్ మనం డైలీ యూజ్ చేసేటట్టే ఉండాలి కదా, సో అందుకోసం ఇది బాగా నచ్చింది. ఇంకా డిఫరెంట్గా కూడా ఉన్నాయన్నమాట. అనిమల్స్ వచ్చి ఇంకా ఏంటి వెజిటేబుల్స్ వచ్చిన, ఫ్రూట్స్ వచ్చినవి అన్నీ ఉన్నాయి. బట్ నేను ఇంకా డైలీ బేసిస్ మీద మనం ఇవే కదా యూజ్ చేసేది, సో అందుకోసం వెజిటేబుల్స్దే తీసుకున్నాను. నాకైతే బాగా అనిపించింది. సో ఇది మనకి ఎంత విడ్త్ వచ్చేది చూపిస్తాను. విడ్త్ లెంత్ కరెక్ట్గా అంటే చిన్ని సైజ్ కరెక్ట్ సరిపోతుందండి. అంటే చిన్న చిన్నకి స్టవ్కి అయితే కొంచెం ఇక్కడ వరకు వస్తుంది అనమాట గ్యాప్, కొంచెం గ్యాప్ వస్తుంది. ఏమన్నా ఉండు. సో ఈ ప్లేస్కి బాగుందా? ఇది పట్టుకుందా నేను చూస్తాను. సో ఇప్పుడు ఇక్కడ వాల్ పేపర్ అయితే అతికిచ్చేస్తాను. సో మా హస్బెండ్ హెల్ప్ తీసుకొని చూడండి ఇలా లాగేస్తుంది అనమాట. నన్ను ఇలా లాగేస్తూ ఉంటుంది. సో నైట్ తీస్తూ ఉన్నాను. సో అతికిచ్చేస్తాను. ఇది అతికిచ్చేసాక ఎలా ఉందో కూడా చూద్దాం. చేశారు. సో బాగుంది కదా. సో ఇంతేనా అనుకుంటున్నారా? ఇంకా ఒకటి ఉంది మెయిన్. సో బాగుందా, ఎలా ఉందో చెప్పండి. సో ఇంకొకటి మెయిన్ అంతేనా అనుకుంటుంటారు కదా, ఇంకొకటి కూడా ఉందన్నమాట. సో మామ్స్ కిచెన్ 24/7 24x7 ఓపెన్. సో ఈ బోర్డ్ ఎక్కడ పెట్టాలి అన్నది ఆలోచిస్తున్నాం. నేనైతే ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెడితే అంటే ఇక్కడ ప్లెయిన్ ఉంది కదా, ఇక్కడ పెడితే బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నాను. లేదు అంటే మా ఆయన సపోర్ట్ తీసుకొని ఇక్కడ పెడదాం, ఇది బాగా కనిపిస్తుంది అని. సో ఇక్కడ నుంచి కిచెన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ పెడదామా అని ఆలోచనతో ఉన్నా అనమాట. ఎక్కడో చోట ఫిక్స్ చేసేస్తా, అది కూడా చూపిస్తాను.
ఒకసారి చూసి ఫైనల్గా అక్కడ కాదు ఇక్కడ కాదు, సో ఇక్కడ పెడతామని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట. సో ఇక్కడ ఈ పిన్స్ ఏంటంటే మనం రెంటల్ హౌస్లో ఉన్నప్పుడు ఇవన్నీ బెనిఫిట్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట. డబల్ ప్లాస్టర్ ఇచ్చింటారు, ఇలా హుక్ లాగా ఇచ్చింటారు అనమాట. సో దీనిలోకి పెట్టేయచ్చు. సో దేనికైనా వుడ్ మీద కానీ వాల్ మీదకైనా పెట్టేయచ్చు. సో హెవీది కాకుండా కానీ హెవీది వెళ్ళిపోతాయి అనమాట. సో లైట్ వెయిట్ ఉన్నవి పెట్టేసుకోవచ్చు. సో ఇది ఇలా స్టిక్కర్స్ ఇలా ఇచ్చింటారు అనమాట. సో దీంట్లో ఇది ఒకటి హాఫ్ లాగా, సో ఇలా స్టిక్కర్స్ డబల్ సైడ్ ప్లాస్టర్ లాగా. సో ఇక్కడ పెట్టేసుకొని మనం ఇది పెట్టేసుకోవచ్చు, దానికి హ్యాంగ్ చేసుకోవచ్చు. సో బాగా యూజ్ అవుతాయి రెంటల్ హౌస్కి. మనకు కనిపించావు అనమాట, ఇన్విజిబుల్ లాగా కనిపిస్తాయి. చిన్నగా ఇచ్చింటారు, చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉండేవి కూడా ఉన్నాయి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు. సో ఇవి నేను తీసుకొని చాలా ఇయర్స్ అయిపోయింది కూడా, నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు తీసుకున్నా. యూజ్ అని చెప్తుంది, బాగా యూజ్ అవుతాయి. సో అందుకే చూపిస్తున్నా. సో ఇక్కడ పెట్టేస్తున్నా. మామ్స్ కిచెన్, ఎవరైనా రావచ్చు. ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది కదా మామ్స్ కిచెన్ అయితే. సో అందుకే ఇది బాగా నచ్చింది. సో ఈ ప్లేస్లో అయితే సెట్ చేసుకున్నా. నా కిచెన్ కవర్ అయితే అయిపోయింది. సో ఒక్కటి మిస్ అయిందనమాట నేను అనుకున్న దాంట్లో. మెయిన్ లైట్స్ ఏమైంది అంటే నేను ఆర్డర్ పెట్టాను. ఫస్ట్లో పెడుతూనే ప్లగ్కి బాగానే ఆన్ అయింది. సో ఓకే బాగా అనిపించింది అనుకున్నా. సో నెక్స్ట్ మరి ఇంకొకసారి ట్రై చేసినప్పుడు షాక్ కొట్టింది, అలానే బర్న్ అయిపోయినాయి అనమాట. సో అదొకటే డిసప్పాయింట్. చూడాలి నెక్స్ట్ స్టెప్ అయినా నేను మరి వేరే చూసి మంచిది సో చేసుకుంటాను, లేదంటే దాంట్లోనే ఏదైనా చూడాలి. ఇప్పుడు మామూలుగా ఇట్లా సెన్సార్ వస్తున్నాయి కదా, అదన్నా పెడదామని అయితే ఇక్కడ ఒకటి చూస్తా. సో అవైతే చేసుకుంటాను. ఇది తర్వాత అప్లోడ్ చేస్తాను నాకు తెలియదు, కానీ మొత్తానికి ప్రస్తుతానికి నా కిచెన్ అయితే ఇలా ఉందన్నమాట. సో మీకు నచ్చిందా? నచ్చితే చెప్పండి తప్పకుండా. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇక్కడ లీవ్స్ అన్నీ కూడా అతికిచ్చేసాను. సో ఇది వచ్చేస్తూ ఉందన్నమాట. సో ఇది ఫైనల్ లుక్ చూపిస్తాను, ఎలా ఉందో చెప్పండి. సో ఎందుకంటే మోస్ట్లీ నేను ఇంకా కిచెన్లో కూడా ఎప్పుడు ట్రావెలింగ్ వ్లాగ్స్ అలా కాకుండా అప్పుడప్పుడు ఇంట్లో కూడా కిచెన్లో కూడా చూపిస్తూ ఉంటా కదా. సో బాగా అనిపించాలి, నాకు ఎందుకో అనిపించింది. సో కొంచెం కిచెన్ మేకవర్ చేసుకుందామని అనిపించింది అనమాట. సో అందుకోసమే చేశాను. సో ఎలా ఉందో చెప్పండి తప్పకుండా. అయితే నా కిచెన్ అయితే మామూలుగా బాగానే ఉంటుంది, కానీ కొంచెం ఉంటుంది కదా ఎక్కడో చోట. సో చేసుకుంటే బాగుంటుందేమో అని. సో అందుకోసమే అది కూడా ఫుల్ఫిల్ చేసేసుకున్నాను అనమాట. సో ఒక్కటే మిస్ అయింది, లైట్స్ చూస్తా నెక్స్ట్ మరి ఆర్డర్ పెడతాను. ఏమైందంటే అక్కడ పెట్టాను, ఫస్ట్లో చూసినప్పుడు వావ్ సూపర్ వచ్చాయి అని అనుకున్నా. ఇంకా తీరిపోయింది, లైట్స్ వస్తేనే ఒక ఇది కదా. సో అలానే హ్యాపీగా ఫీల్ అయ్యాను, బట్ అదొక్కటే మిస్ అయిపోయింది. ప్రస్తుతానికి ఎలా ఉందో నా కిచెన్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ మామ్స్ కిచెన్ సో ఇలా ఉంటుంది అనమాట. లైట్స్ ఆఫ్ చేసి చూపించుంటే ఇంకా సూపర్ ఉండేది. ఇక్కడ మేము హాల్లో కూర్చున్నా కానీ ఇక్కడ మామ్స్ కిచెన్ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ పెట్టాలనుకున్నాం అనమాట. సో అక్కడ పెట్టినా బాగుండేది, ప్రస్తుతానికి అక్కడ పెట్టుకున్నాం. ఒకవేళ మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకుంటాను. సో ఇది నా కిచెన్ మేకవర్. బాగా కనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఇంకా నేను మిక్సీ అవన్నీ ఇంకా లోపలే పెట్టేస్తాను అనమాట, అప్పటికప్పటి యూస్ చేసుకుంటూ. సో ఆనియన్స్ పొటాటోస్ మాత్రం అదే ఆ ర్యాక్లో పెట్టేస్తాను అనమాట. సో ఇలా ఉంది నా ఫైనల్ లుక్. చిన్న చేంజెస్, ఎక్కువ ఖర్చు లేకుండా అయిపోతుంది. సో చేయాలి అనే ఇంట్రెస్ట్ ఒక్కటి ఉండాలి. సో మెయిన్ నేను కిచెన్లో ఏంటంటే రియల్ ప్లాంట్స్ లేకుండా ఆర్టిఫిషియల్వే పెట్టడానికి ఇష్టపడ్డాను అనమాట. నేను రియల్ ప్లాంట్స్ పెట్టి చూసాను ఆల్రెడీ. ఏదైనా అంటే చిన్నగా అవి ఏమవుతాయంటే ఆయిల్ జిడ్డు పడడం, అలా ఆకులంతా ఒక రకంగా అయిపోతాయి అన్నమాట. సో అందుకోసమే ఇంకా
రియల్ ప్లాంట్స్ వద్దు, ఆర్టిఫిషియల్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఉంది. సో ప్రస్తుతానికి ఇలా క్రీపర్ లాగానే బాగా కనిపిస్తుంది ఈ టేబుల్కి అని చెప్పేసి ఇంకా అదైతే అక్కడ పెట్టేసుకున్నా. సో ఫైనల్ లుక్ అయితే ఇదండి నా కిచెన్. సో చూస్తున్నారా, లైట్స్ ఉంటే ఇంకా బాగా కనిపించేది. సో లైట్స్ లేకుండా అయితే ఇలా ఉందన్నమాట. చూడండి, అదొకటి ఎందుకు డిసప్పాయింట్, అది కూడా పెట్టేస్తే పోతుంది. సో చూసారా, కిచెన్లోకి ఇంకొకటి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో ఇది చెక్కది అనుకున్నా కానీ ప్లాస్టిక్ది. సో ఇది ఇలా వచ్చి ఉంటుంది, చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది మీకు మామూలుగా. సో ఇలా పెట్టుకొని ఇలా మనుషులు నిలబడినట్టు. ఇది ఎందుకు చేసుకున్నా అంటే ఇది ఇక్కడ పెట్టాలి, ఇలా అతికించాలన్నమాట. సో హ్యాండ్స్ ప్లాస్టర్స్ ఇచ్చింటారు. సో ఇలా పెట్టేసి ఏదైనా క్రీపర్ అలా పెడదాము అని అనుకున్నాను. బట్ ఇవి పెడితే నేను ఈ కబోర్డ్ ఓపెన్ చేసుకోవడానికి కుదరదు అనమాట, అడ్డం వస్తుంది. సో అందుకోసం ఇక్కడ ఏదైనా హ్యాంగర్ లాగానే ప్లాన్ చేస్తా, హ్యాంగర్ లాగా ఉండేది. సో ఇది ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. సో దీనికి సింగిల్ ఇస్తున్నారు, డబల్ ఇచ్చారు, ట్రిబుల్ కూడా ఇచ్చారు. సో చెక్కది అనుకున్నాను, ప్లాస్టిక్ చూడాలి వేరే ఎక్కడైనా పెడదామా అని. ప్రస్తుతానికైతే అది నా కిచెన్ అయితే. చూసారు కదండి, ఇది వాల్టీ వ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్. టేక్ కేర్.